వెల్కమ్ బ్యాక్. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. జూలూరు రుద్రవల్లి దగ్గర మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో పోచంపల్లి బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఎవ్వరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. రైట్. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. జూలూరు రుద్రవల్లి దగ్గర మూసీ నది ఉగ్రరూపం దాల్చిందనే చెప్పొచ్చు. వంతెన పై నుంచి కూడా నీరు ప్రవహిస్తుంది. వంతెన పై నుంచి కూడా నీరు ప్రవహిస్తుండటంతో పోచంపల్లి బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీని గురించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైట్ రమేష్, పోచంపల్లి బీబీనగర్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ నది ప్రభావం అక్కడ ఏ విధంగా ఉంది? వరద ఉధృతి కొనసాగుతుంది. జంట నగరాల్లో జలాశయాల తేడంతో కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి భారీ మూసి వరద ఉధృతితో కూడా ఇక్కడ రాకపోకలు నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా జూలూరు రుద్రవెల్లి దగ్గర అయితే ఉగ్రరూపం కనిపిస్తుంది. బ్రిడ్జ్ పై నుంచి కూడా నీరు ప్రవేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి కూడా మూసి వరద ఉధృతి కొనసాగినప్పుడల్లా ఈ పోచంపల్లి బీబీనగర్ అదేవిధంగా చౌటుప్పల్ భువనగిరి మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. ఇక్కడ బారికేడ్లను కూడా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తం కూడా మూసి పూర్తి స్థాయి నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటి కుండలా మారడంతో కూడా 9 గేట్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులకు గాను ప్రస్తుతం 643 అడుగులకు చేరుకుంది. మొత్తం ఇన్ఫ్లో చూసినట్లయితే 13,360 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. వస్తున్నటువంటి వరద ఉధృతితో కూడా కిందికి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఈ మూసి వరద ఉధృతి పెరగడంతో కూడా మొత్తం రాకపోకలు పూర్తిగా బీబీనగర్ పోచంపల్లి జరిగింది. గతంలో జరిగినటువంటి ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని కూడా రాకపోకలను నిలిపివేసి బారికేడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ రమేష్.